హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పాస్ట్ లైఫ్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు ఈ రీడింగ్ అనేది నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తారండి. ప్రతి ఒక్కరికి పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్యూచర్లోని అంటే నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు, ఎప్పుడు పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అయి ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ప్రజెంట్లో ఉన్నా సరే మీకు ప్రజెంట్ లైఫ్ అన్నది మీకు అవసరం లేదండి. పాస్ట్ గురించి ఎదురు చూస్తున్నారు, పాస్ట్ లైఫే కోరుకుంటున్నారు. ఎవరైతే ఈ పాస్ట్ లైఫ్ని కోరుకుంటున్నారో మరి ఇక్కడ పాస్ట్ లైఫ్ అన్నది మీకు ఫ్యూచర్ని ఇస్తుందా, లేదంటే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోలే అవకాశాలు ఉన్నాయా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఈ ఎనర్జీస్ అన్నవి షఫల్స్ చేసి మీకు ఇక్కడ సమాధానాలు అయితే ఇస్తాను. అసలు పాస్ట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి చూద్దాం. అండ్ అలానే మరి ఈ పాస్ట్ లైఫ్ విషయంలో మీకు ఎటువంటి సమాధానాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు 1 నుండి 5 వరకు కూడా ఎనర్జీస్ అనేవి పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీకు సమాధానాలు అయితే వస్తాయి. అంటే పాస్ట్ లైఫ్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా దానికి అది లాస్ట్లో చూస్తాం. ఈ ఎనర్జీస్ చూసారు కదా, ఇవి షఫల్స్ చేసి మీ పాస్ట్ లైఫ్ గురించి చూద్దాం. మీ పాస్ట్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో పాస్ట్ లైఫ్ గురించి, వారి పాస్ట్ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మీరు ఇచ్చే సమాధానాలు. మీ పాస్ట్ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి. ఈ పాస్ట్ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ చూసారు కదా, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. వారి లైఫ్లో ఏమీ లేదు, ఏమీ మిగలలేదు. జస్ట్ వారి గత జీవితంతో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందండి. అంటే మీరు ఎలాగా ఉంటున్నారో, పాస్ట్ లేని లైఫ్ ఎంటీ లైఫ్గా ఫీల్ అవుతున్నారు. అన్నీ కోల్పోయినట్టు మీరైతే ఎలా ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ కూడా అదే లైఫ్లో ఉంటున్నారండి. అంటే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే వారికి కూడా పాస్ట్ లైఫే కావాలని అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే వారు సంతోషంగా అయితే లేరు. మీ పాస్ట్ పర్సన్ లైఫ్లో ఏమీ లేదండి, సంతోషం లేదు. అండ్ లైఫే లేనట్టే బ్రతుకుతున్నారు. ఉన్నారా అంటే ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ వారికి ఒక గతం వారికి ఒక హోప్స్ అన్నది ఇస్తుంది. వీళ్ళ హోప్స్ ఏంటి ఏంటంటే వారి పాస్ట్ లైఫ్ అండి. ఆ పాస్ట్ లైఫ్ ఎవరో కాదు, అది మీరే. మీరు ఎలా బాధపడుతున్నారో ఈ పర్సన్ కూడా పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు. మీకు దూరంగా ఉన్న, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఈ పాస్ట్ పర్సన్ లైఫ్లో అసలు ప్రజెంట్ ఏమీ లేనట్టే ఉన్నారండి. జీవితంలో ఇంకా వీరికి ఒక బ్రతుకుందా, ఈ బ్రతికెందుకు, అవసరమా అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళకి ఒక హోప్ అయితే ఉంది. ఆ హోప్ మీరేనండి. మీ గురించే బ్రతుకుతున్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి మీకు ఈ రీడింగ్ రిజనరేట్ అయితేనే తీసుకోండి. మరి పాస్ట్ పర్సన్ గురించి ఎనర్జీస్ చూస్తే వారి లైఫ్లో ఏమీ లేదండి. లైఫ్ నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంది. బ్రతుకు మీద కూడా విరక్తితో కూడా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ 6 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో చాలా యాంటీగా మాట్లాడేవారు కదా, ఇప్పుడు ఈ పర్సన్కి ప్రజెంట్ ఉన్నవారికి, పాస్ట్లో ఉన్నవారికి తేడాలు తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా సరే మాట తీరువో లేదంటే మనస్తత్వమో అండ్ జీవితం విషయంలో గత జీవితానికి ప్రజెంట్ ఉన్న జీవితానికి వీళ్ళకి తేడాలు తెలుస్తున్నాయి అన్నమాట. గతంలో ఉన్న జీవితంలో వారికి కోరనివన్నీ వారు చూసున్నారండి. అంటే లైఫ్లో అన్నీ కావాల్సినవన్నీ వాళ్ళ లైఫ్లో ఉన్నాయి, వచ్చాయి, తీసుకున్నట్టు ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న లైఫ్లో అన్నీ కోల్పోవడమే తప్ప వీరు కోరుకున్న లైఫ్ అన్నది లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు. అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ అంటే వీరికి ఇంపార్టెన్స్ అయితే అవుతుంది. అంటే
పాస్ట్ లైఫ్ అంత నచ్చుతుంది, ప్రజెంట్ లైఫ్కి పాస్ట్ లైఫ్కి అంత తేడాలు తెలుసుకుంటున్నారు. చూసారు కదా, గతంలో మీతో యాంటీగా ఉండి పాస్ట్ లైఫ్ విషయంలో ఇప్పుడు వీరికి విలువ తెలుస్తున్నట్టే ఉందండి. ఎనర్జీస్ మాత్రం మీతో యాంటీగా ఉండి మీకు వ్యతిరేకంగా మాట్లాడి అండ్ మీరు ఎన్ని చేసినా చేయలేదని మిమ్మల్ని బాధ పెట్టిన వారు ప్రజెంట్ లైఫ్కి ఇప్పుడు పాస్ట్ లైఫ్ జీవితం అన్నది వీరికి అర్థమవుతుందండి. విలువ అనేది తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ జరిగేది ఇదే. వీళ్ళు కోల్పోతుంది తప్ప వీళ్ళు కోరుకున్నది లైఫ్ అనేది వీరికి లేదు, రాదు అన్నట్టుగా కూడా ఉంటున్నారు. నెక్స్ట్ 9 ఆఫ్ పెంటికల్స్. మరి పాస్ట్ లైఫ్ గురించి వీరేమంటున్నారు అంటే, వారికి మీరు ఎలాగా పాస్ట్ లైఫ్ కోరుకుంటున్నారో ఈ పాస్ట్ పర్సన్ కూడా మళ్ళీ అదే జీవితం కావాలనుకుంటున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యారేజ్ కార్డ్ అనేది వచ్చింది. ఇది ఒక ఫ్యామిలీ కార్డ్ అండి. ఈ పాస్ట్ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఆ మ్యారేజ్ లైఫ్ అనేది ఇక్కడ మంచిగా అయితే లేదు. మళ్ళీ ఇక్కడ రీనన్ అయితే కనిపిస్తుంది. మీతో రీనన్ అనేది ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. ఇది ఒక ఫ్యామిలీ ఎనర్జీస్ కార్డ్ అండ్ మ్యారేజ్ కార్డ్కు కూడా అని కూడా చెప్పవచ్చు. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మీరు మీ పర్సను వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇది ఫ్యామిలీ కార్డ్. మళ్ళీ ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనేది అనుకుంటున్నారండి. మేబీ మీకు ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కన్నా అండ్ ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కానీ అండ్ అనదర్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్న ఈ పర్సను వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే ఈ పర్సన్ మళ్ళీ మీతోటి రీనన్ అయితే కావాలని కోరుకుంటున్నారండి. చేసిన తప్పు అర్థమవుతుంది. మరి ఎవరితోటో లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావటానికి సొసైటీ సమాధానం చెప్పుకోవాలి, బంధువులకి చెప్పుకోవాలి, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదండి. కానీ వారు కోరుకునేది ఏంటంటే పాస్ట్లో ఉన్న లైఫ్ వారికి ఇప్పుడు కావాలనే కోరుకుంటున్నారు. మీరు వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే డివోర్స్ అయిపోయి ఉన్నా సరే ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారండి. అనవసరంగా ఈ లైఫ్ని వదులుకున్నామే, మళ్ళీ జీవితం కావాలని కోరుకుంటున్నారు. మేబీ రీనన్ అయితే అయ్యే అవకాశం ఉంది. డివోర్స్ అయినా సరే ఒక ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు, మళ్ళీ రీనన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాటలు కలుస్తాయండి. అండ్ మీరు లవర్స్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు. వారి లైఫ్లో ఉన్న పర్సన్ తోటి డివోర్స్ కానీ లేదంటే వారి వల్ల బాధలు పడుతున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారండి. ఆ లైఫ్ అయితే ఇంకా అవసరం లేదు. పాస్ట్ పర్సన్ తోటి రీనన్ కావాలి. మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది. ఇది మ్యారేజ్ కార్డ్ అండి అండ్ ఫ్యామిలీ కార్డ్ కూడా. నెక్స్ట్ నైట్ ఆఫ్ కప్స్. చూసారు కదా, ఈ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని అయితే అనుకుంటున్నారు. కానీ మీకు ధైర్యం సరిపోవట్లేదండి. మీకు మెసేజ్ చేయాలన్నా ఫోన్ చేయాలన్నా వారు ఏంటంటే మరి మిమ్మల్ని వద్దనే కదా అండ్ మీతో గొడవ పడే కదా, అసలు మీకు రీజన్ కూడా చెప్పకుండా వారు లైఫ్ వారు చూసుకున్నారు. వారు ఆ లైఫ్ చూసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నారంటే నో, మళ్ళీ మీలాంటి జీవితం కావాలంటే మీతో ఉన్న జీవితం కావాలి అంటే మళ్ళీ తిరిగి వచ్చినా సరే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నవి ఎలా ఉంటాయి, మీరు మాట్లాడతారా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇలాంటి ఆలోచనలతో వారు ఆగిపోతున్నారండి. మెసేజ్ చేయాలి, ఫోన్ చేయాలనుకున్నారు. ఈ పాస్ట్ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని అయితే అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కార్డ్. ఈ పర్సన్కి మీరు ఉన్నారన్న ధైర్యం చెప్పాను కదా, మీరు వారికి హోప్స్ అవుతున్నారండి. 8 నెంబర్ వచ్చింది కదా, అంటే ఇక్కడ చేసిన కర్మ అన్నది ఏ ఏ మీ విషయంలో ఏం చేశారో అదే ఫలితాలు ఎలా ఉంటాయంటే మంచి చేస్తే మంచి వస్తున్నాయి, చెడు చేస్తే చెడు వస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాలుగా మాట్లాడారో మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకోవటం కానీ అండ్ మీకు క్షమాపణ చెప్పడం కానీ, మిమ్మల్ని తిట్టిన నోరే మిమ్మల్ని పొగుడుతున్నాయి. ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఏ లైఫ్ అయితే కోరుకుని వస్తున్నారో ఆ లైఫ్ నుండి
ఆ బంధం నుండి దూరమయ్యి మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారండి. పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారు కదా, ఇక్కడ ఇది పాస్ట్ లైఫ్ అన్నమాట అండ్ ప్రజెంట్ లైఫ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ అన్నది వారికి అవసరం లేదు. చాలామంది చెప్తున్నారు ప్రజెంట్ లైఫ్ నిలబెట్టుకోవాలని అండ్ వేరే ఆలోచనలు పెట్టుకోవద్దని చాలామంది చెప్తున్నారు, కానీ మీ పర్సన్ పట్టించుకోవట్లేదండి. ఈ పాస్ట్ పర్సన్ పట్టించుకోవట్లేదు. పాస్ట్ గురించి అలా ఉండిపోతున్నారు. పాస్ట్ లైఫే కావాలని కోరుకున్నారు. ఏంటంటే ఇంకా రిస్క్ స్టెప్ అనమాట. ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అండ్ సొసైటీ తనకు సంబంధం లేదు అండ్ రిలేటివ్స్కి సంబంధం లేదు. ఎవరికి వీరి లైఫ్ గురించి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరు కోరుకున్న జీవితం, వీరి లైఫ్లో ఉండాలనుకున్న వాళ్ళు అండ్ వీరి మనసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే ఉండాలి, మీతోనే ఉండాలి, మీరే జీవితం అవ్వాలి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి. ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. ఈ పాస్ట్ పర్సన్ తోటి మళ్ళీ మీకు లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుందండి. ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అన్ఎక్స్పెక్టెడ్ మీట్ తోటి ఇక్కడ మీకు న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ పాస్ట్ పర్సన్ గురించి ఇప్పటికీ మీకు ఒక ఎమోషన్ అనేది ఉందండి. ఎందుకంటే మీది ట్రూ లవ్ అనమాట. ఇప్పుడు ఉన్నవారితో మీరు సంతోషంగా ఉండలేకపోవచ్చు. వీరితో ఫ్యూచర్ ఉంటుందో కూడా మీకు అంతవరకు వెళ్ళలేదు. కానీ పాస్ట్ లైఫ్ విషయంలో మీకు హోప్ అయితే ఉంది కదా. ఈ పాస్ట్ పర్సన్ ఫ్యూచర్తో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు, అంటే ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు. మరి మీరు అనుకున్నది జరుగుతుందా అంటే ఎస్, పాస్ట్ పర్సన్ తోటి మళ్ళీ రియూనియన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు వీరితో ఫ్యూచర్ అనేది చూడబోతున్నారు. ఒక ట్విస్ట్ ఏంటంటే డివోర్స్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా ఉందండి. మరి ఇదేం ట్విస్ట్ నాకేం అర్థం అవ్వట్లేదు. జరుగుతుందా అంటే అది చెప్పలేము. డివోర్స్ అయిపోయి ఇంకెవరి జీవితం వారు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతారు, మాట్లాడడానికి కూడా సరిపోరు కదా. అంటే కాగితాల పరంగా దూరం అయ్యారు కానీ ఆ బంధం ఎండ్ అయిపోయింది, కానీ మనసులు మాత్రం కలిసే ఉన్నాయండి. ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయం వల్ల విడిపోయారు, కానీ ఒక ఆలోచనతోటి కలుసుకోవాలనుకున్న ఇక్కడ చాలామంది గురించి ఆలోచిస్తున్నాయి. ఈ మనసులు రెండు ఒకటేనండి. దూరంగా ఉన్న అండ్ దూరం అయిపోయినా బంధం విడిపోయినా సరే ఒక బాండింగ్ అన్నది ఉంది కదా, ఒక పెళ్లి బంధం ఉంది కదా. పెళ్లి బంధానికి ఉన్న విలువ ఇదన్నమాట. కాగితాల పరంగా ఇక్కడ బంధం విడిపోయిందని నలుగురు చెప్పుకోవడానికే తప్ప మనసులు మాత్రం వీరు మళ్ళీ కలుసుకోవాలని, మళ్ళీ లైఫ్ కావాలని కోరుకుంటున్నాయి. ఇది 100% నిజమండి. డివోర్స్ అయిపోయిన వాళ్ళందరూ సంతోషంగా అయితే లేరు. తప్పు చేసావన్న ఫీలింగ్లో వీరైతే ఉంటున్నారు. చూసారు కదా, డివోర్స్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు లవర్స్ పరంగా చూసుకుంటే మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే ఈ పర్సను ఆ లైఫ్ అన్నది నిలబడదండి. చెప్పలేము. ఆ పర్సన్ తోటి రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వారంతటి వారు వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా అనడానికి కూడా వారికి మాట రావట్లేదు. ఎందుకంటే తప్పంతా వారిదే. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి కూడా సరిపోని తప్పు వారు చేశారు. వీళ్ళు ఇదే మాట్లాడేది. ఇప్పుడు రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారు, కానీ ఈ విషయంలో భయపడలేదు, కానీ వారంతట వారే వచ్చి మాట్లాడడానికి కొంచెం జంకుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి కూడా ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వీరి గురించి, మీ పాస్ట్ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్, మీ పాస్ట్ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్. చూసారా, డెవిల్ ఎనర్జీ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్, సన్,
ఇది చూసారా, వదిలించుకున్న వాళ్ళు, వదిలేసిన వెళ్ళిన వారు మళ్ళీ మిమ్మల్ని కోరైతే వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది డెవిల్ ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు ఈ పాస్ట్ పర్సన్ లైఫ్లో ఒక పర్సన్ అయితే ఉన్నారు, అండ్ మీ లైఫ్లో మీరు మీ పాస్ట్ పర్సన్ తోటి అయితే ఉన్నారు కదా, మరి మీ పాస్ట్ పర్సన్ రావడానికి మీరే కారణమైతే అవుతున్నారు. ఇప్పుడు వీరి లైఫ్లో ఉన్న పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్, టాక్సిక్ రిలేషన్షిప్, వీరితో బంధం అన్నది వీరు నిలబెట్టుకోలేరు. అండ్ అవతల వారు కూడా ఈ పర్సన్ని వదిలించుకోవాలనేది అనుకుంటున్నారు. అంటే జీవితంలో ఒక రిలేషన్షిప్ విషయంలో ట్రాప్ అయ్యారో, ఒక పెళ్లి బంధంలో ట్రాప్ అయ్యారో, కానీ ఈ జీవితం అనేది వీరికి విరక్తిగా అయితే ఉంది. మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ ఏంటంటే కర్మ అన్నమాట. ఏది చేస్తే అదే తిరిగి వచ్చినట్టు వీళ్ళ కర్మ వీళ్ళే కాల్చుకున్న, వీళ్ళ చేతులారా చేసుకున్న జీవితం అండి. 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీకు యాంటీగా మాట్లాడిన ఈ పర్సన్ మిమ్మల్ని అవమానించిన ఈ నోరుతోటే అండ్ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నారండి. జీవితం ఇవ్వమని, జీవితం కావాలని, అండ్ అలానే మిమ్మల్ని తిట్టిన నోరే మిమ్మల్ని పొగుడుతుంది. అంటే ఇక్కడ యాంటీ అనమాట. మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఏం మాట్లాడారో, ఎన్ని సమస్యలు తీసుకొచ్చారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో, కానీ ఈ కర్మ అన్నది ఇప్పుడు అనుభవించుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఈ కొన్ని సమస్యల నుండి బయటపడాలన్నా, అండ్ వారికి ఒక జీవితం నిలబడాలన్నా, ఒక జీవితానికి దారి దొరకాలన్నా అది మీరే అవుతున్నారు. మీరు అనుకుంటున్నారు కదా, ఏదో ఒక రోజు ఈ పర్సన్కి బుద్ధి వస్తుంది, మీరేంటో తెలుసుకునే రోజు వస్తుంది అని ఎవరైతే అనుకుంటున్నారో మీ ప్రశ్నకి సమాధానం త్వరలో అయితే ఉండబోతుందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది చూసారు కదా, ఇది ఈ సంవత్సరంలో మీరు 2 monthsలో ఈ పాస్ట్ పర్సన్ తోటి రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఈ ఇయర్లో 2 monthsలో ఈ పర్సన్ తోటి రీయూనియన్ అయితే ఉండబోతుంది. పాస్ట్ పర్సన్ తోటి ఈ పాస్ట్ పర్సన్కి కొంచెం అవకాశవాదండి, అండ్ స్వార్థం కూడా ఎక్కువే. వీరికి చాలా ప్రతిదీ కావాలనుకుంటారు, ప్రతి దాని మీద ఆశపడిపోతారు. ఈ అత్యాశే వీళ్ళకి జీవితం లేకుండా చేసింది. ప్రతి మాట వాళ్ళకి ఇంకా అవతల వాళ్ళు ఏం చెప్పారో, మంచి చెప్పచ్చు, చెడు చెప్పచ్చు, అట్రాక్షన్కి ఎక్కువ అట్రాక్షన్ మాటలకి ఎడిక్ట్ అయ్యి వీళ్ళకి ఎటు కాకుండా జీవితం చేసుకున్నారు. ఇప్పుడు అసలైన వాటికి విలువ తెలుసుకున్నారు. అంటే ఇక్కడ మీ విలువేదో తెలుసుకుంటున్నారు కూడా. ఈ 9 of Cups ఎనర్జీస్లో వారికి నచ్చిన జీవితం ఎన్ని ఉన్నా సరే, నచ్చని జీవితం మీతో ఉండేది అని గతంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ జీవితం, ఈ నచ్చిన జీవితం అన్నది వీరికి నచ్చట్లేదండి. నచ్చని జీవితమే మళ్ళీ కావాలనేది కోరుకుంటున్నారు. మరి ఈ మైండ్ సెట్ ఇలా అయితే ఉంది. 10 of Wands ఎనర్జీ ఏంటంటే ఒక రిగ్రెట్ ఫీల్ అన్నమాట. కొన్ని బాధ్యతల నుండి అండ్ భయాల నుండి తప్పించుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు చిక్కుకున్నారు. ఏదైతే వాళ్ళకి నచ్చదో, ఏదైతే వీరు దూరంగా ఉండాలనుకున్నారో వీటిలోనే ట్రాప్ అవ్వటం అండ్ జీవితం భారంగా ఉండటం. ఇప్పుడు జీవితంలో అనవసరంగా ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నామే జీవితాన్ని, ఎటూ కాకుండా అయిపోయింది. ఆ రోజు ఒక్కసారి ఆలోచించుంటే ఈ బాధలు తప్పేవి కాదు కదా అన్న ఆలోచన వరకు వచ్చారు. 2 of Wands ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారండి. చూసారు కదా, 4 of Wands ఇక్కడ పెళ్లి కార్డు. విడిపోయిన భార్య భర్తలు, మీకు డివోర్స్ అయినా సరే మళ్ళీ మాట అయితే కలుస్తుంది. ఇక్కడ జీవితం అంటే తెలిసి వస్తుంది. మానసికంగా కలిసే ఉన్నారండి. డివోర్స్ పరంగా విడిపోయారు, కానీ మరి ఇది మీరు అదృష్టవంతులో లేదంటే మీరు చేసుకున్న పనులకి దురదృష్టవంతులు అవుతారా, కానీ ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇంకా మీకు వీరి వల్ల సంతోషం వస్తుందో లేదంటే ఇబ్బందులు పడతారో అది మీ లైఫ్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అలానే ఇక్కడ లవర్స్ పరంగా చూసుకుంటే పెళ్ళైన మీ పర్సనే మళ్ళీ ఆ లైఫ్ వద్దని మీతో పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ఇలాంటి రీడింగ్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎనర్జీస్ మాత్రం ఇలానే వచ్చాయి. నేను ఎలానే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విడిపోయిన బంధాలు మళ్ళీ కలుసుకోబోతున్నాయి. ఈ 2025 అన్నది
ఎలా ఉంది? 9 కలిసి వచ్చింది కదా. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కూడా 69 ఎవరికైతే కనిపిస్తుందో మీరు పడ్డవాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్లో పైకి రాబోతున్నారు. అండ్ మిమ్మల్ని పడగొట్టిన వాళ్ళే లైఫ్లో డౌన్ఫాల్ అవుతున్నారు. ఎందుకంటే నేనేం క్లారిటీ ఇవ్వలేనండి. అంటే ఇక్కడ మీకు మీ లైఫ్లోకి వచ్చి అండ్ ఒక రిలేషన్షిప్ పరంగా అండ్ లవ్ పరంగా అండ్ మ్యారేజ్ పరంగా మీకు మీ లైఫ్ కాకుండా చేసి అండ్ మీరు ఎవరికి సమాధానం చెప్పుకోలేకుండా చేసిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారండి. ఇప్పుడు పరువు పోయింది మీది కాదు, ఈ పర్సన్దే. ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా వీళ్ళకి అర్హత ఉండాలి. అండ్ మీ లైఫ్లోకి రావాలన్నా ఇప్పుడు నలుగురిని ఎదిరించి తీరాలి. ఇప్పుడు వీరు చేసే పని వీళ్ళకి తక్కువ అవుతారే కానీ మీరెప్పుడు మీ స్థానంలోనే ఉన్నారు. అండ్ పాస్ట్ లైఫ్లో మీరు నిలబడ్డారు కాబట్టి ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీరు వారికి ఒక హోప్ ఇచ్చినట్టు ఉందండి. ఎనర్జీస్ మాత్రం ఇలానే వచ్చాయి. నేను ఇలానే రీడింగ్ ఇచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని వేరే మ్యారేజ్ చేసుకున్న ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ హ్యాపీగా అయితే లేరు. జీవితం నాశనం అయిపోయింది. చాలా వరకు కోల్పోయారు. వీరికి లైఫ్లో ఒక హోప్ అన్నది మీరే ఇచ్చారు. ఇప్పుడు ఈ పాస్ట్ పర్సనే వీరికి ఒక పాస్ట్ ఉందని, ఆ పాస్ట్లో మీరైతే ఉన్నారండి. మళ్ళీ ఈ పాస్ట్ లైఫే వారికి ఒక జీవితం ఇస్తుందనే హోప్స్తో వీరైతే ఉంటున్నారు. విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇయర్లో కలుసుకోబోతున్నారు. ఇది సాధ్యమా అంటే చెప్పలేమండి. రోజులు కూడా అలానే ఉన్నాయి. మరి ఎనర్జీస్ ఇలా వచ్చాయి. నేను అలానే రీడింగ్ ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. కానీ ఇలాంటి కంటెంట్ చేయాలనే ఉద్దేశం కాదండి. ఎనర్జీస్ మనం ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది కదా. మళ్ళీ ఎనర్జీస్ కార్డ్స్ కూడా అలానే వచ్చాయి. మీకు ఎనర్జీస్ చూసి అలవాటు అయిపోతున్నాయి కదా, మీకే తెలిసిపోతాయండి. చూస్తే మీకే అర్థమైపోతాయి. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.